లో మరి గడిపినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దినాలను బట్టి దేవునికి స్తోత్రములు. 40 days with the resurrected Jesus. పునరుద్ధానటువంటి యేసయ్యతో 40 దినములు అనేటువంటి ధ్యానాలు మనము చేసుకోవడానికి ప్రతిరోజు ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకొని మరి ఈ రోజు చివరి దినము 40వ దినానికి మరి దేవుడు మనల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సో to meditate the word, let's read from the word of God. దేవుని వాక్యముల నుంచి మాటను చదువుకొని మరి ఈ రోజు కొరకు మనము దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి 20 వచనాలు చదువుకుందాం. Gospel according to St. Matthew chapter 28 verses 16 to 20. మత్తయి సువార్త 28 16 నుండి 20వ వచనం వరకు. చదవండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించునో వాటిని అన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. రైట్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా మా ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. సాయంకాల వేళలో ప్రభువా మరింత మట్టుకు నిన్ను ఆరాధించి స్తుతించి ఉన్నాము. నీ వాక్యాన్ని ధ్యానము చేస్తుండగా అయ్యా మీ పరిశుద్ధాత్మ నడిపింపును, అయ్యా వాక్యంను అర్థం చేసుకునే కృపను మాకు అందరికీ మీరు కలుగు చేయమని అయ్యా నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి అయ్యా ఈ వాక్యము మా అందరికీ దీవెనకరంగా అయ్యా మేమందరం నీ వాక్యానుసారముగా జీవించడానికి కృప చూపమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. చదవబడినటువంటి ఈ వాక్య భాగము మనము అనేక మార్లు చదివి ఉన్నాము, అనేక మార్లు విని ఉన్నాము. But this is considered as a great commission which has been given to the disciples of the Lord Jesus Christ by the Lord Jesus himself. యేసు ప్రభువారు తన శిష్యులను గలిలయ ప్రాంతానికి పిలిచి గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి కొండపైనకి వారిని తీసుకొని వెళ్ళి మరి ఆరోహము కాక మునుపు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ అంటే మరి యేసు ప్రభువారు పునరుద్ధారణ అయిన తర్వాత ఆ పునరుద్ధారణటువంటి యేసయ్య అనేకులకు కనపడి చివరికి ఆయన ఆరోహం అవుతున్నటువంటి దినమున అంటే 40వ దినము ఆన్ ద 40th డే 40 దినములు ఆయన మరి ఈ భూలోకంలో ఉండి చివరికి ఆయన దేవుని సన్నిధికి ఆరోహమై వెళుతున్న సమయంలో ఒక గొప్ప ప్రకటన, ఒక గొప్ప ఆజ్ఞను శిష్యులకు ఆయన ఇచ్చినట్టుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనము చూసినట్లయితే మరి ముఖ్యంగా 18వ వచనము నుండి 20వ వచనము వరకు 18th verse నుండి 20th verse ఈ 3 వచనాలలో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గమనించాలని ఆశపడుతూ we will meditate 3 things, 3 విషయాలను ఆలోచన చేసి మరి ఈ యొక్క గొప్ప ఆజ్ఞను ఏ విధంగా నెరవేర్చాలనో ఆ నెరవేర్చడానికి దేవుడు ఇచ్చినటువంటి మరి అమూల్యమైనటువంటి 3 మాటలను మనము దేవుని వాక్యంలో నుంచి ఈ రోజు ధ్యానము చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 18వ వచనములో ఒక మాటను చూద్దాము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అనేటువంటి మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. 3 things which we need to understand. యేసు ప్రభువారు ఆ గొప్ప ఆజ్ఞ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే సర్వలోకములోనికి వెళ్ళి మరి సువార్తను ప్రకటించుమని చెప్పినటువంటి ఆ మాట 19వ అధ్యాయంలో ఆ మాటను మనము చూస్తాం. అయితే ఈ మాటను తెలియజేస్తూ యేసయ్య ఆ మాట చెప్పక మునుపు ఒక మాటను ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు. బిఫోర్ he said go and preach the gospel to the nations, he has given us one important instruction or one important thing which he has let us know.
is that all authority has been given to me. All authority in heaven and in earth is been given to me. ఏంటంటే మరి సర్వ అధికారము యేసయ్యకు ఇవ్వబడిందంట. ఎక్కడ? పరలోకమందున ఆయన తర్వాత భూమి మీద కూడా ఆయనకు సర్వ అధికారము ఇవ్వబడింది అని ఆయన శిష్యులకు సువార్త ప్రకటించమని చెప్పక మునుపు ఈ మాటను తెలియజేస్తున్నాడు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఈ మాట ఎందుకు చెప్పాడు? నాకు సర్వ అధికారం ఇవ్వబడింది అని ఎందుకు చెప్పాడు? సర్వలోకంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించు అని చెప్పక మునుపు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని ఈ మాటను ధ్యానం చేద్దాం. ఆ తర్వాత సర్వలోకంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించడము, ఆ తర్వాత ఒక వాగ్దానము కూడా ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే చివరి వచనంలో సదాకాలము నీతో కూడా ఉంటాను అని వాగ్దానం. ఈ మూడు విషయాలను ఈరోజు మనము ఈ చివరి దినమున యేసు ప్రభు వారు ఆరోహణం అవుతున్నటువంటి ఆ చివరి దినమున ఏ విధంగా తెలియజేశాడో మరి ఈ మాటను ఈ రోజు మనము ధ్యానము చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ద ఫస్ట్ థింగ్ ఈస్ వి నీడ్ టు బి కన్విన్స్డ్ ఆఫ్ ద ఫుల్ అథారిటీ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి సర్వ అధికారమును బట్టి మనము కన్విన్స్ కావాలి. అంటే మనము ఒప్పింపబడాలి. ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది అన్న ఒప్పుదల, లేకపోతే ఆ ఒప్పుకోవడము మనము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అథారిటీ, అధికారము అని అంటే అది కూడా ఒకలాంటి పవర్ కదండి. అథారిటీ ఇస్ నథింగ్ బట్ అ పవర్. సో దిస్ అథారిటీ హాస్ బిన్ గివెన్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్యకు ఈ అధికారము, సర్వ అధికారము ఇవ్వబడింది. ఆల్ పవర్ హస్ బిన్ గివెన్ టు ద లార్డ్. ఏ విధంగా అంటే ఆకాశములో, పరలోకములో, భూమి యందు కూడా ఆయనకు అధికారము ఇవ్వబడింది. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే అనేకులు ఈ అధికారము కొరకు పరిగెత్తుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కావాల్సింది అధికారమే. ప్రతి ఒక్కరికి కావాల్సింది వేరే వాళ్ళపై అధికారం నేను చెలాయించాలి, ఏదో విధంగా ఆ అధికారం సంపాదించాలి అని ఈ రోజుల్లో ఎంతో మంది ఈ అధికారం కొరకు పరిగెత్తే వారు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో యుద్ధాలు కూడా అధికారం కొరకు చేయబడింది. అవునండి. There are a lot of wars, battles were fought to get power. అధికారం పొందుకోవడానికి ఎంతో మంది యుద్ధాలు కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఈ విధమైనటువంటి లేకపోతే అన్లైక్ దీస్ థింగ్స్, లేకపోతే ఈ విధంగా సంపాదించుకునే అధికారము కాకుండా యేసు ప్రభువారు పొందుకున్న అధికారము ఈ విధంగా లేదు. అంటే యేసు ప్రభువారు అధికారము వేరే వారి నుంచి లాక్కున్నట్టుగా లేదు. యేసు ప్రభువారు పొందుకున్న అధికారము వేరే వారి దగ్గర నుంచి పొందుకోలేదు. లేకపోతే ఆయన ఎక్కడ కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ చేస్తారు కదండి రోడ్ల పైన, అటువంటి ప్రొటెస్ట్లు ఎప్పుడు ఆయన చేయలేదు. లేకపోతే హీ నెవర్ హ్యాడ్ ఎనీ ర్యాలీస్ టు గెయిన్ దట్ పవర్ ఆర్ అథారిటీ. లేకపోతే హీ నెవర్ ఫోర్స్డ్ ఎనీబడి టు సబ్మిషన్. వేరే వారిని నా అదుపులో ఉండాలని ఎవరిని కూడా ఆయన ఒత్తిడి చేయలేదు అధికారం పొందుకోవడానికి. కానీ ఆయనకు ఏ విధంగా మరి అధికారము వచ్చింది, ఏ విధంగా యేసయ్య అధికారము, సర్వాధికారము పొందుకున్నాడు అని అంటే ఆయన శిలువ మరణానికి తన్ను తాను అప్పగించుకోవడం ద్వారా. He gained this authority by submitting himself to the crucifixion. చనిపోవడానికి సిద్ధపడి ఆయన శిలువ మరణానికి కూడా తన్ను తాను అప్పగించుకోవడం ద్వారా తన ప్రాణాన్ని మట్టుకు కూడా పాప విమోచన కొరకు ఆయన ధారపోసిన విధానమును బట్టి ఆయన ఈ అధికారమును పొందుకున్నట్టుగా మనం దేవుని వాక్యమును మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నిన్న కూడా మనం ఆ వచనము చదివాము. మరొకసారి చదువుదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. Philippians chapter 2 verses 9 to 11. ఒకసారి ఆ మాటలు చదువుకుందాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును,
ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. రైట్, మరి ఇక్కడ గమనించండి ఏంటండి, యేసు ప్రభు వారికి అధికారం ఎక్కడెక్కడ ఇవ్వబడిందంట? ఆయనకు పరలోకంలో అధికారం ఇవ్వబడింది, భూమి మీద అధికారం ఇవ్వబడింది, భూమి కింద ఉన్న వారి పైన కూడా అధికారం ఇవ్వబడింది. ప్రతి నోరు యేసు ప్రభు దేవుడని, ప్రభు అని ఒప్పుకునే వరకు చూడండి ఎంత అధికారము దేవునికి ఇవ్వబడిందో మనము చూస్తూ ఉన్నాం. ఆయన నామము అన్ని నామముల కన్నా పై నామముగా ఆయన నామము నియమించబడినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఎవ్రీ టంగ్ విల్ కన్ఫెస్ హి ఈస్ ద లార్డ్, ఎవ్రీ నీ షల్ బౌ బిఫోర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంత అధికారము యేసయ్యకు ఇవ్వబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఈ అధికారం ఏ విధంగా వచ్చింది అని అంటే ఆయన శిలువ మరణం ద్వారా. అయితే ద టర్నింగ్ పాయింట్ ఈస్ ద రిజరక్షన్. మరి ఆయన పునరుద్ధానుడుగా లేపబడిండు కాబట్టి దిస్ రిజరక్షన్ విల్ మార్క్ టర్నింగ్ పాయింట్ ఇన్ గాడ్స్ రిడెంప్షన్ ప్లాన్. యేసు ప్రభు యొక్క విమోచన ప్రణాళికలో పునరుద్ధానం అనేది ఒక మలుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ సమయము మొదలుకొని యేసు ప్రభు వారు ఆయన సర్వ శక్తి లేకపోతే సర్వ అధికారము ఆయన చలాయించడము ప్రారంభించాడు. హీ ఎక్సర్సైజ్ ద ఫుల్ అథారిటీ ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్. ఎప్పటి నుండి అండి? ఆయన పునరుద్ధానుడు అయినప్పటి నుండి ఆయనకి ఇవ్వబడినటువంటి సర్వ అధికారము పైన ఆయన హక్కు సంపాదించుకొని ఆయన అధికారములు చెలాయిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ హీ హాజ్ రైట్, ఆయనకు అధికారం ఉన్నది. హీ హాజ్ ఎవ్రీ రైట్ టు రూల్ ఓవర్ ఆల్ థింగ్స్. సమస్తము పైన ఆయనకు అధికారము చెలాయించే హక్కు ఉన్నది. ఆయన ప్రతి వారి పైన ఆయన మరి తీర్పు తీర్చే అధికారం కూడా యేసయ్యకి ఇవ్వబడింది. ప్రతి పాపమును ఆయన క్షమించే అధికారం ఇవ్వబడింది. అంతేకాదండి, ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సబ్మిషన్ లేకపోతే ఆయనకు లోబడము వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. ఆయనకు లోబడే అవసరము ఉన్నదని ఈ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. సో ఆల్ పవర్ has been given to the Lord Jesus Christ in heaven and in earth. పరలోకములో భూలోకములో ఆయనకు సర్వాధికారం ఇవ్వబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఈ అధికారము దేని కొరకు అనంటే ఈ గొప్ప ఆజ్ఞను మరి నెరవేర్చుటకు. ఈ గొప్ప ఆజ్ఞ యేసయ్య ఏదైతే చెప్పాడో ద గ్రేట్ కమిషన్, ఆ అధికారము ఆ యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి ఆయనకు ఈ సర్వాధికారం ఇవ్వబడింది. సో ఈ అధికారం ద్వారా మనం ఏమి తెలుసుకోగలుగుతాము? ఈ అధికారం ఇవ్వడం ద్వారా మరి సమస్త లోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించమంటున్నాడు కదా. సో ఈ అధికారం ద్వారా దేవుడు ఏమి తెలియజేస్తున్నాడు అని అంటే, ఆయనకు అధికారం ఇవ్వడము ద్వారా ఏమైందంటే we can go into all nations. ఆ అధికారములో యేసయ్య అధికారములో ఆయన అధికారంను పొందుకొని ఏమంటున్నాడు? ఇప్పుడు మనము ఒక వాక్యంలో మనం చూసినట్లయితే ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి ఏమన్నాడు యేసయ్యతో? నేను మీ ఇంటికి వస్తాను అంటే తన కుమార్తె బాగలేకుండా ఉండి మరణ పడకలో ఉన్నప్పుడు ఆయన చెప్తే ఏమంటాడంటే ఆయన సేవకుడు కూడా ఇంకొక ఆయన ఇంట్లో పనిచేసేవాడు కూడా బాగలేకున్నప్పుడు శతాధిపతి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు సర్వాధికారం ఇవ్వబడింది. నేను ఒకరిని పో అంటే వారు వెళ్తారు, ఒకరిని రా అంటే వాళ్ళు వస్తారు, నేను ఏది చేయమంటే అది చెప్తారు అన్న అధికారం నాకున్నది అని చెప్పి, అయ్యా నీకు కూడా నా అధికారంతో నీకు ఆ అధికారం ఉన్నది కాబట్టి నువ్వు మాట సెలవిస్తే చాలు కార్యము జరుగుతుంది అని చెప్పినటువంటి మాట. అంటే ఇప్పుడు యేసయ్యకు ఉన్నటువంటి అధికారమును బట్టి మనము గమనించినట్లయితే మనము ఏదైనా ఆయన అధికారంలో చేయగలిగే సామర్థ్యం యేసయ్య మనకి ఇచ్చాడనమాట. మన వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్తున్నాడు కదా. సర్వలోకంలోనికి వెళ్ళుటకు ఆయన అధికారములో మనకు ఒక సామర్థ్యమును దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బికాజ్ వీఆర్ అండర్ హిస్ అథారిటీ, ఆయన యొక్క సముఖములో మనం ఉన్నాము కాబట్టి, ఆయన అధికారము కింద మనము ఉన్నాము కాబట్టి మనము ఆయన చెప్పే మాటను వినాల్సినటువంటి వారముగా ఉండాలి.
because we are under his authority, we have to obey the orders of the Lord Jesus Christ. ఆయన చెప్పే ప్రతి మాటకు విధేయత చూయించే వారముగా ఉండాలి, వితౌట్ ఎనీ హెజిటేషన్. మనము ఆయన మాటకు విధేయత చూయించే వారముగా ఉండాలి. ఒకవేళ కొంచెము రిలక్టెంట్ అంటే మనం కొంచెము వెనుక ముందు అవ్వడము, లేకపోతే ఆయన మాటకు విధేయత చూయించకపోతే అది ఏందన్నమాట దానికి అర్థము, మనము దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాము అని అర్థము. దేవుని స్తోత్రం కలుగును గాక. సో జీసస్ వాంట్స్ అస్, యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే తమ్ము తాము ఉపేక్షించుకొని, అంటే we need to deny ourselves and take up the cross and follow him. మనల్ని మనము ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించే వారముగా ఉండాలి, నమ్మకంగా వెంబడించే వారముగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. సో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసయ్య మనకు ప్రభువు, ఆయన మనపై అధికారి, కాబట్టి ఆయనను వెంబడించాలి అన్నటువంటి అవగాహనలోనికి మనము రావాలి అని ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఈ అధికారమును బట్టి మనము చూసినట్లయితే యేసయ్య అధికారమును బట్టి ఆయన ఈ అధికారము ద్వారా మనకు ఏం తెలియజేస్తున్నాడంటే మనకు మాక్సిమం కాన్ఫిడెన్స్ ఇవ్వబడింది. ఆయన అన్నటువంటి అధికారమును బట్టి మనకు సంపూర్ణమైనటువంటి ఒక ధైర్యము మనకు ఇవ్వబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన అధికారముతో చెప్తున్నటువంటి మాటను బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మనము చేసే ప్రయాసం అంతా వ్యర్థము కాదు అని అర్థమవుతుంది. అవునా అండి? ఒక అధికారం కలిగినటువంటి దేవుడు ఆ విధమైనటువంటి మాట మనకు తెలియజేశాడంటే ఆయన అధికారం కింద మనం ఉన్నామంటే ఆయన చెప్పిన మాట ఆయన అధికారం ద్వారా మనకు తెలియజేసినటువంటి ఈ మాటను బట్టి మనము చేసే ప్రతి ప్రయాసము వ్యర్థము కాదు అని మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయనకి ఇవ్వబడినటువంటి అధికారము ద్వారా మనము చేసే ప్రతి పని కూడా ఎక్కడ కూడా ఆపబడదండి. అంతే, నథింగ్ కెన్ స్టాప్ హిస్ వర్క్. హల్లెలూయా. దట్ ఈస్ ది అథారిటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞను బట్టి, ఆయనకున్నటువంటి అధికారమును బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చెప్పిన మాటలో, ఆయన అధికారంలో మనకు సంరక్షణ కూడా ఉన్నది. ఆయన అధికారంలో మనకు సమకూర్చడం కూడా ఉన్నది. there is protection in his authority, there is provision in his authority. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదండి, ఆయన అధికారంలో మనకు నడిపింపు కూడా ఉన్నది. ఎవరు మనల్ని నడిపించగలుగుతారండి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మనల్ని సురక్షితమైనటువంటి స్థలంలో నుంచే కదా తీసుకెళ్తాడు కదండి. సో అవగాహన ఉన్నటువంటి వాడే కదా అధికారంలో ఉన్నటువంటి వాడు. సో యేసు ప్రభు యొక్క అధికారము ఎటువంటి అధికారం అంటే ఆయన అధికారములో మనకు సంరక్షణ ఉన్నది, ఆయన అధికారములో మనకు సమకూర్పు ఉన్నది, ఆయన అధికారములో మనకు నడిపింపు కూడా ఉన్నది అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఆయనను ప్రేమించే వారికి సమస్తము కూడా మంచే జరుగుతుందని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో హిస్ అథారిటీ ఈజ్ ఓవర్ ఆల్ థింగ్స్. మరంతే కాకుండా మూడో విషయం ఏంటంటే ఆయన అధికారములో మనం ఏం నేర్చుకోవాలి అంటే we need to be his disciples. ఆయన అధికారం ద్వారా తెలియజేసినటువంటి ఈ మాటను బట్టి he requires people of all nations. ఇక్కడ వాక్యంలో రాయబడింది అండి, సమస్త దేశపు ప్రజలందరూ కూడా ఆయనకు శిష్యులుగా కావాలి అన్నది ఆయన అధికారంలో ఉన్నటువంటి మరి ఒక గొప్ప మర్మము మాట. సో ప్రతి ఒక్క మనిషి యేసు ప్రభు యొక్క సువార్త వినాలని దేవుని యొక్క ఆశ. అందుకనే ఆయన సర్వలోకంలోనికి వెళ్ళమని చెప్పాడు కదండి. ఆయన ఓన్లీ యూదయ ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో మట్టుకే వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పలే. యేసయ్య సర్వలోకంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడు. అంటే he wants every people to hear the gospel, the good news of the gospel. ఆ శుభవర్తమానము ప్రతి ఒక్క దేశములో, ప్రతి ఒక్క ప్రదేశంలో వినాలి అని దేవుని యొక్క ఆశ. వాళ్ళు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాలని దేవుని యొక్క ఆశ. సో మనకు ఇవ్వబడినటువంటి రోల్ ఏంటంటే దట్ వీ షుడ్ గో అండ్ మేక్ డిసైపుల్స్ కదండి. మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటంట,
మనము వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి బోధించుడి అనేటువంటి మాటకు అర్థం ఏందండి? వెళ్ళి శిష్యులుగా చేయడమే. టు టీచ్ అంటే ఏంది? టు మేక్ డిసైపుల్స్. టీచింగ్ అనే మాటకు ఏంటంటే మేకింగ్ డిసైపుల్స్. ఓన్లీ టు ప్రొక్లెయిమ్ గాస్పుల్ అంటే అక్కడ వెళ్ళి కన్వర్ట్స్ ని చేసేసి వచ్చేస్తాం అంతే. ఒకవేళ మనము జస్ట్ వెళ్ళి సువార్త ప్రకటించేసి వచ్చేస్తే ఏమవుతుందండి? అక్కడ కొంతమంది కన్వర్ట్స్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళకి బోధించడం లేకపోతే మరలా వారి పాత జీవితానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో యేసు ప్రభు వారు ఇక్కడ గో అండ్ మేక్ కన్వర్ట్స్ అని చెప్పలేదు. హి సెడ్ గో అండ్ టీచ్ టు ద పీపుల్, మేక్ డిసైపుల్స్ అని అన్నాడు. సో మనము సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయడము ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అధికారంలో దేవుడు నాకు సమస్త అధికారం ఇవ్వబడింది, ఈ పరలోకంలో భూలోకంలో నాకు సమస్త సర్వ అధికారం ఇవ్వబడింది అని ఎందుకు చెప్పాడంటే, మరి ఇవన్నీ కూడా అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. అవి మనం అర్థము చేసుకోవాలి. ఆ తర్వాత రెండో విషయం యేసయ్య చెప్పినటువంటి మాట ఏందంట? ఆయన చెప్పినటువంటి మాట సర్వలోకంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించడం. ఏమని రాయబడింది 19వ వచనంలో? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క నామంలో, కుమారుని యొక్క నామంలో, పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిజము ఇయ్యమని కూడా దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. సమస్త జనులను శిష్యులుగా చేయమని వాక్యంలో రాయబడింది. గో అండ్ మేక్ డిసైపుల్స్. దేవుని స్తోత్రం. నేషన్స్ అంటే సమస్త జనులు అనంటే మరి ప్రతి ఒక్క జాతి వారు, ఎవ్రీ ఎథనిక్ పీపుల్, ఎవ్రీ ఎథనిక్ గ్రూప్స్ ఆఫ్ ద వరల్డ్, అంటే యూదులైనా సరే అన్యులైనా సరే సమస్త జనులకు సువార్త ప్రకటించి వారిని శిష్యులుగా చేయమని దేవుని వాక్యంలో 19వ వచనంలో రెండో విషయం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆది అపోస్తులు, ఆది శిష్యులు వారు సమస్త లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించే మరి వారికి సమస్త లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించే ఆ యొక్క పరిస్థితి లేదు. అంటే లేదు ఇన్ ద సెన్స్ దే కెన్ నాట్ గో ఇంటూ ఎవ్రీ నేషన్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ కదండి. ఆది అపోస్తులకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి సర్వలోకానికి వెళ్ళే అవకాశం వాళ్ళకి లేదన్నమాట. వాళ్ళకున్నదా? వాళ్ళు ఉన్నటువంటి కాలములో, వారు జీవించిన కాలములో క్యాన్ దే కంప్లీట్ ద టాస్క్ ఆఫ్ రీచింగ్ ఎవ్రీ నేషన్? నో, ఇట్ ఈస్ అ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ద ఫస్ట్ డిసైపుల్స్. ఆది అపోస్తుల శిష్యులకు అది కష్టమైన పని. వారు జీవించినటువంటి ఆ కొంతకాలంలో సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడము కష్టమైన పని. యాక్చువల్ గా చూసినట్లయితే శిష్యులందరూ యూదులకు మట్టుకే వారు సువార్తను ప్రకటించడానికి వారు సిద్ధపడి అక్కడనే ఉన్నారు చాలా మట్టుకు కదండి. యూదులకు మట్టుకే సువార్తను ప్రకటించాలి, యూదులకు మట్టుకే వాళ్ళు బోధించాలని దే వర్ ఇన్ దేర్ కంఫర్ట్ జోన్. అయితే మరొక బలమైనటువంటి శోధన లేకపోతే బలమైనటువంటి మరి ఆ యొక్క హింస ఎప్పుడైతే వచ్చిందో, ద స్ట్రాంగ్ పర్సిక్యూషన్ విచ్ హస్ కమ్ ఇంటు ద చర్చ్ ఇన్ జెరూసలేం, అప్పుడు వాళ్ళు చెదిరిపోయారు. అప్పుడు వాళ్ళు వేరే వేరే ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారము మీరు మరి యెరూషలేము, యూదా, సమరయ, భూదిగంతముల వరకు వెళ్ళి సాక్షులుగా ఉండడం చెప్పినటువంటి మాట ఎప్పుడు నెరవేర్చబడిందంటే ఎప్పుడైతే ఆ అపోజిషన్ వచ్చిందో, లేకపోతే ఆ పర్సిక్యూషన్ స్టార్ట్ అయిందో అప్పుడే ప్రారంభమైంది. అప్పుడే మరి ఏమైందంటే శిష్యులు సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత అంతియోకు ప్రాంతంలో శిష్యులు వెళ్ళి సువార్త ప్రకటించారు. అంతియోకులో మొట్టమొదటిసారి క్రైస్తవులని పిలువబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత అక్కడ నుండి రోమా ప్రాంతానికి కూడా సువార్త వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించినట్టుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇట్ ఈస్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎందుకంటే మరి అనేక ప్రాంతాలు యూద ప్రాంతంలో దే ఫెల్ట్ ఇట్ వాజ్ లిటిల్ ఈజీ ఫర్ దెమ్ బికాస్ వాళ్ళందరూ కూడా సేమ్ కల్చర్ లో నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఈజీగా అయింది. కానీ వెన్ దే స్టెప్ ఇంటూ డిఫరెంట్ నేషన్, వేరే మరి ప్రదేశాలకు వెళితే, వేరే కంట్రీస్ కి వెళ్తే, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు, వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు
అక్కడ ఉన్నటువంటి ఆచారాలను బట్టి, లేకపోతే కల్చర్ని బట్టి, కస్టమ్స్ ని బట్టి, వారి భాషలను బట్టి మరి సువార్త ప్రకటించడము కొంచెం ఇబ్బందియే. కానీ కానీ దే టుక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు షేర్ ద గాస్పుల్. అందుకనే తోమాకు మన భారతదేశంలో ఉన్నటువంటి భాష తెలుసా అండి? తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు తెలుసా? తెలియదు. అయినప్పటికీ తోమా భారతదేశానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించినట్టుగా మనం దేవుని వాక్యమును మనం చూస్తున్నాం. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, so many missionaries who have left their native places and gone to some other places, learnt the language. అక్కడ ఉన్న భాషను తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఆచారాలు, అక్కడ ఉన్నటువంటి పద్ధతులు వారు తెలుసుకొని మరి వారికి సువార్త ప్రకటించి వారిని శిష్యులుగా చేస్తున్నటువంటి వారు ఎంతో మంది ఇప్పుడు కూడా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా అండి? ఆయన మొదటి కొరింథీయుల పత్రికలో 1 Corinthians 9th chapter 22nd verse లో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో ఏమని రాయబడిందంటే, చదువుదాం ఒకసారి మాట. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధములా వాడనై ఉన్నాను. రైట్, చూడండి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, బలహీనులను సంపాదించుకున్నటకు అంటే టు విన్ ద వీక్ పీపుల్ హీ బికేమ్ వీక్ అంట. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని అని అంటున్నాడు. అంటే బలహీనులు అంటే విశ్వాసంలో యేసు ప్రభువుని తెలియనటువంటి వాళ్ళు బలహీన పరిస్థితిలో ఉన్నట్టు. వారి దగ్గరికి వెళ్ళి ఈయన కూడా బలహీనుడిగా ఉండి ఆ బలహీనులను కొంతమందిని రక్షణలోనికి తీసుకురావడానికి ఏమని రాయబడిందండి అక్కడ? కొందరినైనా ఆయన రక్షించాలన్నటువంటి ఆలోచనను బట్టి ఆయన ఏం చేస్తుందంట? అందరికీ అన్ని విధముల వాడై ఉన్నాడు. ఆయన అందరికీ అన్ని విధాలుగా ఉన్నాడంట. అంటే he went to different places and he learned different cultures. ఆ కల్చర్స్ ప్రకారము వాళ్ళతో ఉండి వాళ్ళకు స్వార్థను ప్రకటించి ఏదో రకంగా వాళ్ళని నేను యేసయ్య కొరకు గెలుచుకోవాలి, వాడిని ఏదో రకంగా స్వార్థలోనికి అంటే స్వార్థ చెప్పి యేసయ్యలోనికి తీసుకురావాలి అని కొందరైనా రక్షించాలని ఆయన ఎంతో ప్రయాసపడినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బికాస్ ఆఫ్ దిస్ ఛాలెంజెస్ వెరీ ఫ్యూ ఆర్ విల్లింగ్ టు సర్వ్ ద లార్డ్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతమంది సువార్తను ప్రకటించడానికి, కొంతమందే దేవుని పనిలో ముందుకు రావాలని మరి కొంతమందికే ఉంటుంది ఆశ, అందరికి ఉండదు కదండి. ఎందుకంటే ఎందుకునైనా ఈ బాధలు నాకు అని అనుకుంటారు. కానీ మరి అనేకులు అనేక పరిస్థితులలో వారికి ఉన్నటువంటి గొప్ప గొప్ప ఉద్యోగాలను లేకపోతే గొప్ప గొప్ప పొజిషన్స్ ని వదిలేసి సువార్తను ప్రకటించడానికి వెళ్ళినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కదండి. పొలము ఏంటంట, మనకు కోత విస్తారంగా ఉన్నది కానీ పని వాళ్ళు కొందరే అని వాక్యంలో రాయబడి ఉంది. అయితే మనం ఎటువంటి వారముగా ఉండాలంటే ఆది అపోస్తలులు ఏ విధంగా ఉండాలండి? భూమి ఆకాశాన్ని తలకిందులు చేసినటువంటి వారుగా ఉన్నారు. సో అటువంటి వాళ్ళుగా మనము కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. Can we become people like those disciples who were in the early days? They went and they proclaimed the gospel. లోకాన్ని తలక్రిందులు చేసినటువంటి వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, 1886 సంవత్సరంలో ఒక అమెరికాకు చెందినటువంటి ఒక ఫార్మసిస్ట్ ఆయన ఏం చెప్పాడంటే కోకోకోలా గురించి ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే, కోకోకోలా కంపెనీ తెలుసు కదండి, కోకోకోలా మన సాఫ్ట్ డ్రింక్ తెలుసు కదా మనందరికి. కోకోకోలా ఈ రోజు లోకంలో మన ఈ లోకంలో చూసినట్లయితే ఇట్ ఈస్ డామినేటింగ్ ఆల్ ద సాఫ్ట్ డ్రింక్స్ ఇన్ ద మార్కెట్. కోకోకోలా కంపెనీ లోకంలో మనం చూసినట్లయితే. అయితే సర్వే చేసినప్పుడు అంట, సర్వే ద్వారా తెలిసినటువంటి విషయం ఏంటంటే లోకంలో 97% వరకు 97% in the world 97% of people heard about Coca-Cola. గమనించండి ఎంతమంది అండి? సర్వేలో తెలియజేయబడిందంట
97% లోకంలో ఉన్నటువంటి వారు కోకోకోలా గురించి విన్నారంట. అందులో 72% వరకు ఆ యొక్క కోకోకోలా బాటిల్ ని చూసారంట. లోకంలో 72% వరకు ఆ బాటిల్ ని చూసారంట, కోకోకోలా బాటిల్ ని. అంతేకాకుండా 51% వరకు ఆ యొక్క సాఫ్ట్ డ్రింక్ ని టేస్ట్ చేశారంట. ఎంతమంది? 51% ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ టేస్టెడ్ దిస్ కోకోకోలా. అంటే ఈ రోజు దాదాపు 1 బిలియన్ పీపుల్ ప్రతిరోజు అంట కోకోకోలా తాగుతారంట. ఈ రోజు ఇన్ ద వరల్డ్ అట్లీస్ట్ అబౌట్ 1 బిలియన్ పీపుల్ డ్రింక్ కోకోకోలా టుడే. హౌ దిస్ హస్ హ్యాపెండ్? ఏ విధంగా జరిగింది ఇది? కోకోకోలా కంపెనీ ఎప్పుడు వచ్చింది? మా అంటే ఒక 200-300 సంవత్సరాల క్రితం వచ్చింది కోకోకోలా ఈ లోకంలోనికి. కానీ ఈ రోజు 1 బిలియన్ పీపుల్ డ్రింక్ దిస్ సాఫ్ట్ డ్రింక్. అంటే 1886 సంవత్సరానికి మట్టుకే అప్పటికే 97% వరకు తెలిసిందంట. దే హర్డ్ అబౌట్ కోకోకోలా. 72% వారు ఆ బాటిల్ చూసారంట. 51% వారు దాన్ని టేస్ట్ చేశారంట. ఏ విధంగా జరిగిందంటే బికాస్ ఆఫ్ అగ్రెసివ్ మార్కెటింగ్ చేసిండ్రంట కోకోకోలా కంపెనీలో నుండి వారు. మరి 2000 సంవత్సరాలు అయింది యేసయ్య వచ్చి. 200-300 సంవత్సరాల క్రితమే వచ్చినటువంటి కోకోకోలా గురించి లోకమంతా తెలిసిపోతే, మరి 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసయ్య గురించి ఎందుకు తెలియలేకపోతుంది? ఎందుకంటే there is no aggressive work in the kingdom of God. ఈ లోకంలో దేవుని పని, కోకోకోలా పని ఏ విధంగా జరిగిందో అంత కూడా జరుగుతలేదు అన్నమాట. ఎంత విచారమైనటువంటి విషయం. దేవునిలో ఉన్నటువంటి దీవెన. ఆ కోకోకోలా ఏందండి, ఒక బాటిల్లో ఉన్నది కొంచెం తాగితే కొంత మట్టుకు సాటిస్ఫాక్షన్, జీవితానికే సాటిస్ఫాక్షన్ ఇచ్చే, జీవితానికే ఆశీర్వాదకరంగా ఉండే ఆ సేవకుడు, ఆ యొక్క రక్షకుని గురించి మనము ఈ లోకానికి తెలియజెప్పొద్దా? ఆ బాధ్యత మనకు లేదా? కోకోకోలా కంపెనీలో కొందరే పనిచేసిండొచ్చు. ఈ లోకానితో పోలిస్తే కొందరే పనిచేసిండొచ్చు. వాళ్ళు ఆ కొందరే కలిసి దాన్ని అంతగా ఫేమస్ చేస్తే, మన యేసు ప్రభుని గురించి ఈ లోకంలో క్రైస్తవత్వమే ఎక్కువ శాతం ఉందని అంటారు. కానీ మనం ఇంకా యేసయ్యని గురించి ఈ లోకంలో ఇంకా తెలియనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. మరి ఎంత విచారమైనటువంటి విషయం. సో గాడ్ హస్ గివెన్ us that responsibility. యేసు ప్రభు వారు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఏంటి తెలుసా అండి? సర్వలోకంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించమని. ఆది అపోస్తులు సర్వలోకానికి వారి జీవిత కాలంలో వెళ్ళలేకపోయారేమో. ఆ తర్వాత వచ్చినటువంటి వారు ఎంతో మంది వారి జీవిత కాలంలో సమస్త లోకానికి వెళ్ళలేకపోయారేమో. కానీ మనకిచ్చినటువంటి జీవిత కాలంలో మనము లేకపోతే మనము వెళ్ళగలిగే ప్రాంతాలకు వెళ్ళి మనకు ఇచ్చిన బాధ్యత, మన ద్వారా అయ్యే పని మనము చేస్తే అది చాలా అనుకుంటా అండి. దట్ ఈస్ ఇనఫ్ within the lifespan which we have, and wherever we can go and reach people with gospel, అంత చేస్తే చాలు. అందరూ కలిసి అంతంత చేస్తే తప్పకుండా మరి ఈ లోకము సువార్త వింటదనేటువంటి మాటలు మనము తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో విషయం మనం గమనించినట్లయితే, మరి దేవుడు చేసినటువంటి, యేసయ్య చేసినటువంటి వాగ్దానము. ఆ వాగ్దానం ఏందండి? 20వ వచనములో ఉంచినటువంటి మాటను చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. రైట్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు యేసయ్య ఒక నమ్మకమైనటువంటి వాగ్దానము చేశాడు చివరికి. ఏం వాగ్దానము అంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. He will be there. He is always with us.
ఐ యామ్ విత్ యు ఆల్వేస్ అన్న వాగ్దానము, అది నమ్మదగిన వాగ్దానము యేసయ్య చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య జన్మించినప్పుడు ఆయనకు ఒక పేరు ఇవ్వబడింది. ఏంటంట? ఇమ్మానుయేల్, అంటే గాడ్ విత్ అస్. దేవుని స్తోత్రం. ఆ ఇమ్మానుయేలు దేవుడు మనతో సదాకాలము ఉంటాడని ఈరోజు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. టు అకంప్లిష్ దిస్ గ్రేట్ కమిషన్, అంటే ఈ గొప్ప ఆజ్ఞ ఏదైతే దేవుడు ఇచ్చాడో అది సంపూర్తి చేయడానికి దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే సదాకాలం నేను మీతో ఉంటానని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య లేకుండా మనం ఏమి చేయలేము అని అర్థమవుతుంది దీంతో. ఆయన మనతో లేకుంటే మనం ఏమి చేయలేము. అందుకనే యేసయ్య అంటున్నాడు, ఈ సువార్త ప్రకటించే ప్రక్రియ, లేకపోతే శిష్యులుగా చేసే ఈ పనిలో నేను మీతో సదాకాలం ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని యోహాను సువార్తలో 15:5 ఏముంటుందంట? యేసయ్యకు వేరుగా ఉండి మనం ఏం చేయలేమంట. సో మనం యేసయ్యలో ఉండి ఈ సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. ఆయన మనతో సదాకాలం ఉంటాడని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనము ఈ సువార్త పనిలో కేవలం ఆయన పైనే ఆధారపడి ఉండాలి. We cannot rely upon anybody else or anything else while we share or teach and proclaim the gospel. While we make disciples, while we share gospel, we have to completely rely upon him. యేసయ్య పైనే మనము సంపూర్ణంగా ఆధారపడి ఉండాలి. ఆయనపై ఆధారపడకుండా మనం ఏమి చేసినా, ఎన్ని కార్యాలు చేసినా అది వేస్టే. We have to wait upon him. మనకు దేవా ఏ విధంగా నేను సువార్త ప్రకటించాలనో దాని కొరకు నాకు జ్ఞానం కావాలి అని దేవుని పైన ఆధారపడాలి. మన సొంత జ్ఞానముతో మనము చేయలేము. దేవా ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని దేవునిపై ఆధారపడి ఉంటేనే దేవుడు మనకు సహాయం చేసి పంపిస్తాడు. అక్కడ మనతో ఉంటాడు. ఆ విధంగానే మనం వెళ్ళగలుగుతాము. ఆ విధంగానే సువార్తను ప్రకటించగలుగుతాము. ఆ విధంగానే మనము దేవుని యొక్క పని చేయగలుగుతాము. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, డేవిడ్ లివింగ్స్టన్ అన్నటువంటి ఒక దైవజనుడు, ఆయన 1800s లో ఉన్నటువంటి దైవజనుడు. ఆయన 16 సంవత్సరాలు ఆఫ్రికా ఖండములో ఆయన సువార్తను ప్రకటించి, ఆయన ఒకసారి అంట ఒక సెమినార్ తీసుకోవడానికి వచ్చాడంట అమెరికాకు. అయితే ఆయన ఆ యొక్క సెమినార్ లో యవనస్తులతో మాట్లాడుతూ తెలియజేసినటువంటి మాట, ఆయన ఈ సెమినార్ లో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఆయనకు 27 రకాల అనారోగ్యం ఆయన శరీరంలో ఉందంట. డేవిడ్ లివింగ్స్టన్ గారికి 27 రకాల బలహీనతలు ఆయన శరీరంలో ఉన్నాయంట ఆ సమయంలో. అంతేకాకుండా ఆయన ఒక చెయ్యి పని చేయట్లేదు. అప్పటికి ఒక చెయ్యి పని చేయట్లేదు. ఎందుకంటే ఆయనను సింహము ఒకసారి దాడి చేసినందుకు ఆయన చెయ్యి పని చేయకుండా ఉత్తగానే ఊగులాడుతుందంట. అటువంటి పరిస్థితిలో ఆయన వచ్చి ఆ కాన్ఫరెన్స్ లో మాట్లాడి అనేక యవనస్తులను బలపరిచి ఆయన చెప్పినటువంటి మాట ఏందో తెలుసండి, నేను ఇంతకాలం సువార్తను ప్రకటించిన, 16 సంవత్సరాలు ఆఫ్రికా ఖండములో సువార్తను ప్రకటించిన, 27 రకాల బలహీనతలు నా శరీరంలో ఉన్నా, ఒక చెయ్యి పనికి రాకుండా ఇప్పుడు ఉగులాడుతున్నా, ఇంత మట్టుకు నేను ఈ విధంగా ఉన్నాను అని అంటే ఈ వాగ్దానమును బట్టే అన్నాడంట. ఏ వాగ్దానమును బట్టి? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటాను అని చెప్పినటువంటి వాగ్దానమును బట్టే, బికాస్ ఆఫ్ దిస్ ప్రామిస్ ఐ హావ్ బీన్ సస్టైన్డ్ టిల్ టుడే అని ఆయన సాక్ష్యము చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఈ వాగ్దానము ఎవరికో తెలుసా అండి? ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఏజ్ అన్నటువంటి వాగ్దానం ఎవరికో తెలుసా అండి? ఎవరైతే ఈ గ్రేట్ కమిషన్ ని ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకే ఈ వాగ్దానం, ఎవరికంటే వాళ్ళకి కాదు. ఈ వాగ్దానం ఎవరికి? జనవరి 1 వచ్చినప్పుడు నీ ప్రామిస్ కార్డ్ లో మత్తయి సువార్త 28:20 ప్రకారము యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటాను అనగానే కాలర్లు ఎగరేసుకొని
దేవుడు నాతో ఉంటాడంట అని చెప్పి మూల కూర్చునే విశ్వాసుల కొరకు కాదు ఇది. ఈ వాగ్దానం ఎవరికో తెలుసా అండి? ఓన్లీ సువార్తను ప్రకటించే వారి కొరకే. ఈ వాగ్దానం ఎవరికో తెలుసా అండి? ఎవరైతే దేవుని అధికారమును తెలుసుకున్నారో, దేవుని అధికారమును తెలుసుకొని ఆ అధికారము కింద ఉండి సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి ఆ స్వార్థ ప్రకటన పనిలో ఉంటారు చూడండి, వాళ్ళకే ఈ వాగ్దానం వర్తిస్తది. వాళ్ళకే ఈ వాగ్దానం. దిస్ ప్రామిస్ ఈజ్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ విల్ ఫుల్ఫిల్ ద గ్రేట్ కమిషన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాగ్దానము నిద్రపోతున్నటువంటి క్రైస్తవులకు కాదు. ఈ వాగ్దానము పడుకుంటున్నటువంటి క్రైస్తవులకు కాదు. ఈ వాగ్దానము సువార్త పని నాది కాదు అన్నటువంటి క్రైస్తవులకు కాదు. ఈ వాగ్దానము వారు చూసుకుంటారులే మనకెందుకు అన్నటువంటి క్రైస్తవులకు కాదు. ఈ వాగ్దానము కేవలము స్వార్థను ప్రకటించే వారికే. ఈ వాగ్దానము సర్వలోకంలోనికి వెళ్లి సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేస్తున్నటువంటి వారికే ఈ వాగ్దానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ వాగ్దానము అందరికీ ఇవ్వబడింది. ఈ యొక్క ఆజ్ఞ, ఈ గొప్ప ఆజ్ఞ అందరికీ ఇవ్వబడింది. కానీ ఎవరైతే ఈ ఆజ్ఞకు లోబడి దేవుని కొరకు పనిచేస్తున్నారో వారికే ఈ వాగ్దానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ వాగ్దానంలో మనం నడిచినట్లయితే, దేవుని యొక్క అధికారంలో మనం నడిచి, దేవుడు చెప్పినటువంటి పనిని మనం చేసే వారంగా ఉంటే, ఈ వాగ్దానము ఈరోజు నీకు, నాకు, మనందరికీ కూడా వర్తిస్తది. ఈ కరోనా సమయంలో ఎక్కడికి వెళ్ళాలి? స్వార్థ ప్రకటించడానికి అని అనుకుంటున్నామా? వీ కెన్ మేక్ వే. ఏదో విధంగా, ఏదో రకంగా తప్పకుండా సువార్తను ప్రకటించే అవకాశాలు దేవుడు మనకి ఇస్తాడు. ఒకవేళ మనకు ఆ ఆశ ఉంటే. ఒకవేళ నువ్వు ఆ అధికారముకు లోబడితే. ఏ అధికారము? యేసుకి ఇచ్చినటువంటి అధికారముకు లోబడితే, ఆ అధికారంలో మనం నడిస్తే, ఆ అధికారానికి లోబడి మనము ముందుకు వెళితే తప్పకుండా దేవుడు మనకు సహాయము చేస్తాడు. భూదిగంతముల వరకు ఆయన మనతో ఉంటాను అన్నటువంటి వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 విషయాలు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. పునరుద్ధారుడై 40వ దినమున దేవుడు ఆరోహణము కాకముందు ఆయన శిష్యులతో తెలియజేసినటువంటి మాట, సర్వాధికారము పరలోకములో భూలోకంలో సర్వాధికారం నాకు ఇవ్వబడింది అన్నటువంటి మాటతో ప్రారంభం చేసి సర్వలోకంలోనికి వెళ్లి స్వార్థను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేయమని చెప్పినటువంటి మాట, ఆ తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానము, భూదిగంతము వరకు నీతో సదాకాలం నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉండాలి. అయితే మన సంఘము, మనము దేవా ఈ కమిషన్ ని ఫుల్ఫిల్ చేసే వారముగా ఉండడానికి సహాయం చేయమని మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి. అయ్యా, ఎక్కడెక్కడ అవకాశం నాకు ఇస్తావో అక్కడ నేను స్వార్థను ప్రకటించే వారముగా, అయ్యా మా కుటుంబము ద్వారా స్వార్థను ప్రకటించే వారముగా మేము ఉండడానికి, మా సంఘము ద్వారా స్వార్థను ప్రకటించే వారముగా మేము ఉండడానికి సహాయము చేయమని ఈరోజు ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఈ గొప్ప ఆజ్ఞను ప్రభువా మేము అనుసరించే వారముగా, ఆ అధికారంలో మేము ఉండే వారముగా, ఆ అధికారంలో మేము ఉండి నీకు లోబడి అయ్యా ఈ ఆజ్ఞను మేము పాటించి నీ వాగ్దానం పొందుకునే వారముగా మేము ఉండడానికి సహాయం చేయమని ఈరోజు ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ఈ చివరి దినమున దేవుడు మనతో మాట్లాడినట్లు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని, దేవా నాకు సహాయము చేయి దేవా. ఈరోజు టెక్నాలజీ ఉన్నదయ్యా, ఈ టెక్నాలజీ ద్వారానన్నా నేను స్వార్థను ప్రకటించడానికి సహాయం చేయండి. వెళ్ళలేనటువంటి పరిస్థితులు బయట, కానీ ప్రభువా ఈ ఫోన్ ద్వారా ప్రభువా ఐ కెన్ రీచ్ అవుట్ టు మెనీ పీపుల్ అండ్ షేర్ ద గుడ్ న్యూస్ అండ్ మేక్ దెమ్ డిసైపుల్స్. అయ్యా అటువంటి కృపను నాకు దయచేయండి దేవా అని ప్రార్థన చేద్దామా? చివరి దినమున చివరిసారిగా ఒకసారి మరి ఈ ప్రార్థన కూడిక మట్టుకు ఎవరన్నా ప్రేరేపింపబడిన వారు ఉన్నట్లయితే దయచేసి మనందరి నిమిత్తమై, మన సంఘం నిమిత్తమై ఈ వాక్యమును బట్టి మన పక్షాన ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. Take this opportunity to pray on behalf of all of us this evening. Let's pray. Somebody can just lead out in prayer. Thank you, Lord. పరిశుద్ధం 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 పరమదూతలతో